హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. ఎలా ఉన్నారు అందరూ? సో హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్. ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఆస్పిరెంట్ కూడా చూడాల్సినటువంటి ఈ వీడియో. అండ్ ఈ వీడియోలో గ్రూప్ 1కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్, సబ్జెక్ట్స్, సిలబస్ కూడా కొంత మార్పులు అనేటువంటివి చేసినట్టు మనకి ఇక్కడ డైరెక్ట్గా ట్విట్టర్ వేదికగా మనకి పరిగే సుధీర్ గారు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో గతంలో అంటే ఓల్డ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండేది అంటే ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను. సో న్యూ ప్యాటర్న్ ప్రపోజ్డ్ స్కీమ్ ఆఫ్ గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా ఒక క్లియర్ కట్ మ్యాప్ పాయింటింగ్ లాగా ఒక క్లియర్ కట్ టేబుల్ రూపంలో మీకు ఇవ్వడం జరిగింది. ముందుగా ఓల్డ్ ప్యాటర్న్ చూస్తే ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉన్నాయి. ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఓల్డ్ పేపర్లో ఉన్నాయి అండ్ ఓల్డ్ ప్యాటర్న్లో ఉన్నాయి. మెయిన్స్ తరహా వచ్చేప్పటికి మనకి తెలుగు పేపర్ అండ్ ఇంగ్లీష్ పేపర్ 2 డిఫరెంట్ లాంగ్వేజ్ పేపర్స్ ఉన్నాయి అండ్ 5 పేపర్స్ ఇంక్లూడింగ్ జనరల్ ఎస్ఏ, ఈచ్ పేపర్ 150 మార్క్స్. సో ఈ స్కీమ్ని కాస్త ఇలా ఉన్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ కాస్త కొత్త మార్పులు అనేటువంటివి తీసుకురావడం జరిగింది. ఆ కొత్త మార్పులు ఎలా వచ్చాయో ఒకసారి సింపుల్గా చూసేద్దాం. గ్రూప్ 1 న్యూ ప్యాటర్న్, ప్రిలిమ్స్ న్యూ ప్యాటర్న్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అదేవిధంగా మెయిన్స్ న్యూ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో క్లియర్ కట్గా సైడ్ బై సైడ్ ఇచ్చాను. ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు. మీరు దీని స్క్రీన్ షాట్ తీసి ఈజీగా మీరు పెట్టుకోవచ్చు. అండ్ ప్రిలిమ్స్లో మనకి సింగిల్ పేపర్ ఉంటుందండి. 150 మార్క్స్కి సింగిల్ పేపర్ అనేటువంటిది ఉంటుంది. 150 మార్క్స్కి గాను మనం గతంలో చెప్పినట్టుగా విధంగా 25 ప్రశ్నలు 6 సబ్జెక్టుల నుంచి ఇవ్వడం జరుగుతుంది. 6 ఇంటూ 25 150 ప్రశ్నలు, 150 మార్కులు అనేటువంటి ఉంటాయి. అదేవిధంగా నెగిటివ్ మార్క్స్ అనేవి యథాతథం, అంటే నెగిటివ్ మార్క్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది కంపల్సరీగా ఉంటుంది. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. మనకు అలవాటైనటువంటి ప్రక్రియ కాబట్టి నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత ఈ 6 సెక్షన్స్ ఏ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయంటే, ఒకటి కరెంట్ అఫైర్స్, రెండోది ఇండియన్ హిస్టరీ. ఇక్కడ ఇండియన్ హిస్టరీ అంటే ఏన్షియంట్, మిడివల్, అదేవిధంగా మోడ్రన్. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే థర్డ్ది వచ్చేసి జోగ్రఫీ. సో జోగ్రఫీకి సంబంధించి కేవలం ఇండియన్ జోగ్రఫీ మాత్రమే ఉంది. అదేవిధంగా ఇంకా క్లియర్ కట్ సిలబస్ అయితే మనకి ఇవ్వలేదు. ఎందుకంటే ఏపీ జోగ్రఫీ స్పెసిఫిక్గా మెయిన్స్లో మనకి ఇచ్చారు అంటే ప్రిలిమ్స్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది కూడా ఆబ్జెక్టివే కాబట్టి. ఇది ఇండియన్ జోగ్రఫీ అండ్ వరల్డ్ అండ్ ఇండియా జోగ్రఫీగా మనం చెప్పుకోవచ్చు. ఇది వరల్డ్ అండ్ ఇండియా జోగ్రఫీ. తర్వాత సోషల్ ఇష్యూస్, ఇండియన్ సొసైటీకి సంబంధించిన సోషల్ ఇష్యూస్, స్కీమ్స్ కానివ్వండి. మెంటల్ ఎబిలిటీ అంటే మనకి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ 2 సబ్జెక్ట్స్ కూడా మనకి మెంటల్ ఎబిలిటీలో ఇవ్వడం జరుగుతుంది. జనరల్ సైన్స్, ఇక్కడ జనరల్ సైన్స్ అన్నారు, సైన్స్ అండ్ టెక్నాలజీ కాదు. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి పేపర్ 3 మెయిన్స్లో ఉంది కాబట్టి జనరల్ సైన్స్ అంటే మనకి ఇక్కడ బయాలజీ, ఫిజిక్స్, అదేవిధంగా కెమిస్ట్రీ, ఈ 3 సబ్జెక్ట్స్ అనేటువంటి కలగలిపి ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడా సబ్ పార్ట్స్ అనేటువంటివి మనకి ఉన్నాయి. 6 సబ్జెక్ట్స్ 6 ఇంటూ 25 150 మార్కులకి సింగిల్ పేపర్గా గ్రూప్ 1 రాబోయేటువంటి గ్రూప్ 1 నిర్వహించబోతుంది ఏపీపీఎస్సి. అదేవిధంగా మెయిన్స్ ప్యాటర్న్ మీరు చూసినట్టయితే గ్రూప్ 1కి వచ్చినటువంటి మార్పులు ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క కమిటీ ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ని కూడా ఆమోదించడం జరిగింది. ప్రపోజ్ చేసినటువంటి డ్రాఫ్ట్ని ఆమోదించినట్టు మనకి ట్విట్టర్ వేదికగా తెలియడం జరిగింది. సో మెయిన్స్లో పెను మార్పులు రావడం జరిగిందండి. గతంలో 2 లాంగ్వేజ్ పేపర్స్ ఉన్నాయి. ఆ 2 లాంగ్వేజ్ పేపర్స్ మనకు కనిపించట్లేదు. అదేవిధంగా మెయిన్స్లో గతంలో 5 పేపర్లు ఉండేవి ఇంక్లూడింగ్ జనరల్ ఎస్ఏ. ఇక్కడ మీరు గమనించినట్టయితే పేపర్ 1 జనరల్ ఎస్ఏ ఉంది, డిస్క్రిప్టివ్ అంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, మనం డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ అనేటువంటి రాయాలి. అదేవిధంగా పేపర్ 2 ఇది కూడా డిస్క్రిప్టివ్. ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయంటే పాలిటీ, ఎథిక్స్ అండ్ ఎకానమీ. మీరు గమనించినట్టయితే ఇండియన్ జోగ్రఫీ అనేది ఇక్కడ మనకి లేదనమాట. ఇండియన్ జోగ్రఫీ అనేటువంటిది మెయిన్స్లో లేదు. సో ఓన్లీ ప్రిలిమ్స్ వరకు మాత్రమే ఉంది. పేపర్ 3, పేపర్ 4 రెండు కూడా ఆబ్జెక్టివ్ టైప్. సో అన్నీ కూడా యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ 150 మార్క్స్కి ఉంటాయి. 4 పేపర్స్ కూడా 150 టోటల్ 600కి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది నా ఎస్టిమేషన్ మాత్రమే, ఫైనల్గా వచ్చేంత వరకు చూడాల్సినటువంటి అవకాశం ఉంది. తర్వాత ఆబ్జెక్టివ్ టైప్ పేపర్లో మనకి పేపర్ 3 ఏదైతే ఉందో దాంట్లో మొత్తం 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ, 2 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ,
ఇంటర్నేషనల్ రిలేషన్స్ మూడోది, అదేవిధంగా నాలుగోది వచ్చేసి మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ. ఈ 4 సబ్జెక్ట్స్ కలిపి మనకి ఆబ్జెక్టివ్ రూపంలో ఇవ్వడం జరిగింది. తర్వాత పేపర్ 4లో కూడా ఆబ్జెక్టివ్, అది ఏపీ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీ, ఏపీ ఎకానమీ. అంటే కంప్లీట్గా పేపర్ 4 అనేది ఏపీకి సంబంధించినటువంటి పేపర్. ఏపీ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీ, ఏపీ ఎకానమీ, ఈ 3 సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ అంతా కూడా మనము ఓన్లీ మెయిన్స్లో ఉన్నటువంటి పేపర్ 4కి మాత్రమే చదవాలి. ప్రిలిమ్స్లో ఎక్కడ కూడా చదవాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ ఒక్కసారి గమనిస్తే ప్రిలిమ్స్లో చదవాల్సినటువంటి సబ్జెక్టులు మెయిన్స్లో అవసరం లేదు, ప్రిలిమ్స్లో చదవాల్సినటువంటి సబ్జెక్ట్స్ మెయిన్స్లో అవసరం లేదు. సో ఇంత క్లియర్ కట్గా గ్రూప్ 2కి ఇచ్చినటువంటి విధంగానే గ్రూప్ 1కి కూడా ఇవ్వడం జరిగింది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఐ విల్ బి దేర్ టు రిప్లై యూ. అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కి కాంబోగా ప్రిపేర్ అవ్వాలనుకుంటే, అంటే ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నటువంటి ప్రతి ఆస్పిరెంట్కి రావుస్ కాంపిటేటివ్ అకాడమీలో November 6 నుంచి ఆఫ్లైన్ బ్యాచ్ అనేటువంటి స్టార్ట్ అయింది, మార్నింగ్ బ్యాచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి ఫ్రీగా డెమో క్లాసెస్ అనేటువంటి మీరు వినవచ్చు. ఫ్రీగా డెమో క్లాసెస్ ఒక 3 డేస్ అండి, 3 డేస్ ఫ్రీ డెమో క్లాసెస్ అనేటువంటి మనకి 3 డేస్ వినవచ్చు. సో అడ్రస్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది, ద్వారకా నగర్, విశాఖపట్నం, ఆపోజిట్ వి హోటల్. అండ్ గ్రూప్ 2కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మనకి లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ November 5న ఒక ఉచిత టెస్ట్ సిరీస్ అనేటువంటిది 3 జిల్లాల్లో నిర్వహించడం జరిగింది. రిమైనింగ్ ఏపీ స్టేట్ మొత్తం కూడా ఆన్లైన్లో నిర్వహించడం జరిగింది. రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది పొందగలరు. దీనికి మంచి స్పందన అయితే స్టూడెంట్స్ నుంచి వచ్చింది. ఎక్సలెంట్గా క్వశ్చన్స్ కంటెంట్ అనేటువంటిది బాగుందని చాలా రెస్పాన్స్ వచ్చింది. సో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ యొక్క టెస్ట్ సిరీస్ కూడా. సో ప్లీజ్ ఈ యొక్క టెస్ట్ సిరీస్ కోసం త్వరపడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. వీడియో చూసే చివర్లో ఒక్కసారి లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.